అంబిక ఫోన్ చేస్తుంది. అప్పుడు రౌడీతో ఇలా మాట్లాడుతుంది. హలో అని అంటే, చెప్పండి మేడం, ఎందుకు కాల్ చేశారు అని అంటూ ఆ రౌడీ అంటే, అంబిక ఇలా చెప్తుంది, నేను నీకు ఇప్పుడు ఫోన్ మాట్లాడేసాక ఒక అమ్మాయి ఫోటో పెడతాను, ఆ అమ్మాయిని నువ్వు మధ్యలో నేను చెప్పిన చోటే ఆపేసేయాలి, ఆఫీస్ దాకా రాకుండా చేయాలి అని అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. చారుకేశవ కార్ల వెనకాల చాటుగా దాక్కొని అంబిక మాట్లాడే మాటలు వింటూ ఉంటాడు. అంబిక చెప్తుంది, దాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఇక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత మీది అంటే, ఓకే మేడం, ఫోటో పంపించండి అని అంటూ ఆ రౌడీ చెప్పగానే సరే అని చెప్పి లక్ష్మి ఫోటోని అంబిక పంపించేస్తుంది. ఆ ఫోటోని పంపించగానే ఓకే మేడం, మేము చూసుకుంటాం అని అంటూ ఆ రౌడీ అంటాడు. చారుకేశవగా చాటుగా వినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంబిక ఇలా అనుకుంటుంది, చూస్తానే ఈరోజు నువ్వు ఆఫీస్కి ఎలా వస్తావో చూస్తాను అని అంబిక అనుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మి ఆటోలో వస్తూ ఉంటుంది. ఆటో సడన్గా మధ్యలోనే ఆపేస్తాడు అతను. ఏమైందన్నా, ఎందుకు ఆపేశావు అని లక్ష్మి అడుగుతుంది. అలా చూసేసరికి రౌడీలు ఉంటారు. రౌడీలు అక్కడే ఆ లక్ష్మి ఆటోని వెళ్లకుండా ఆపేస్తారు. ఇంకా ఆఫీస్లో విహారీ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంతా మీటింగ్ జరిగిపోతుంది. ప్రజెంటేషన్ లక్ష్మి ఇవ్వాలి కదా, అందరినీ ఇంకా వెయిట్ చేయించి ఇంకా చాలాసేపు వెయిట్ చేయిస్తాడు. అప్పటికి వాళ్ళు మాకు టైం అయిపోతుంది, మేము వెళ్ళిపోతామనేసి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. విహారీ ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయినా సరే అక్కడ వాళ్ళు వినకుండా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. విహారీ పక్కనే చారుకేశవ కూడా ఉంటాడు. అంబిక నవ్వుకుంటూ ఉంటుంది. లక్ష్మి ఏమో ఇక్కడే ఆటోలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మరి లక్ష్మి ఇంకా తన ప్రజెంటేషన్ ఇస్తుందా ఇవ్వదా, మరి తనని అందులో ఉండనిస్తుందా సహస్ర, అసలు సహస్ర కనిపించకుండా అంబిక ఇలా చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.